ఆకట్టుకుంటోంది. మిస్ యూనివర్స్ బొలీవియా అయితే వీరి కాన్సెప్ట్ కు సలాం కొట్టి ఫ్రీగా నటించింది. ఈ వీడియోలో కనిపిస్తున్న సుందరి మిస్ యూనివర్స్ బొలీవియా క్లాడియా ఆర్సి లెమెత్రి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనాథ పిల్లల సంరక్షణ కోసం ఆమె నటించిన ఓ మ్యూజిక్ ఆల్బమ్ ఇది. ఎక్కడో బొలీవియా సుందరి నటించిన ఆల్బంతో మనకు పనేంటని అనుకోకండి. అందులో చాలా మ్యాటర్ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఈ ఆల్బమ్ ను రూపొందించింది మన బెజవాడ కుర్రాళ్లే. విజయవాడకు చెందిన యువ ఇంజనీర్లు రవిశంకర్, సత్యకోమల్, జగదీష్ కుమార్లు కలిసి గోథమ్ స్కైలైన్ పేరిట ఓ ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసుకున్నారు. సినిమాలన్నా హాలీవుడ్ పిక్చర్స్ అన్నా చెవి కోసుకునే ఈ మిత్రత్రయం ఏకంగా హాలీవుడ్ స్థాయిలోనే ఓ మ్యూజిక్ ఆల్బమ్ ను తయారు చేశారు. సామాజిక కోణంలో తీసి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. బెజవాడ కుర్రాళ్ల సామాజిక స్పృహకు ముగ్ధురాలైన మిస్ యూనివర్స్ బొలీవియా క్లాడియా పారితోషికం తీసుకోకుండా ఈ ఆల్బంలో నటించడంతో పాటు పాట కూడా స్వయంగా పాడింది. మిస్ వరల్డ్ కెనడా డెనిస్ ఆల్బమ్ కు వాయిస్ ఓవర్ ఇచ్చింది. అనాథ పిల్లలు మండే సూర్యుడు, వారిని చల్లని చందమామలా అక్కున చేర్చుకోవాలంటూ మెసేజ్ ఇస్తుంది ఈ ఆల్బమ్. అందుకే దీని పేరు కూడా లూనా లేనా అని పెట్టారు. స్పానిష్ లో లూనా లేనా అంటే నిండు చందమామ అని అర్థం. హైదరాబాద్ కు చెందిన హెల్తీ కిడ్స్ హ్యాపీ కిడ్స్ వ్యవస్థాపకుడు సతీష్ శిఖ ప్రోత్సాహం వల్లే అంతర్జాతీయ స్థాయి ఆల్బమ్ ను రూపొందించామంటున్నారు బెజవాడ ఫ్రెండ్స్. మన ప్రపంచంలో కూడా వాళ్ళని కూడా ఒక అభివృద్ధి స్థాయికి తీసుకెళ్లొచ్చు అనేది ఇటువంటి మెసేజ్ కన్వే చేసినట్టు బాగుంటుందనేసి మీ మెసేజ్ టేకప్ చేయడం జరిగింది. అవతార్ కు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ నీల్ హగ్స్, ఎన్ఎఫ్ఎస్ గేమ్ మ్యూజిక్ కంపోజర్ మైక్ గార్డన్ వీరి ఆల్బమ్ చూసి ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ ఈ ఆల్బమ్ లో కనిపించే రిచ్ లొకేషన్లన్నీ ఎక్కడివో తెలుసా? తీసిన వారి మాటల్లోనే విందాం. హైదరాబాద్ అవుట్స్కట్స్ లో క్లాడియాతో మిస్ యూనివర్స్ తీయటం జరిగింది. కొన్ని ఫుటేజెస్ క్లాడియా లేని ఫుటేజెస్ విజయవాడలో తీయటం జరిగింది. సో ఈ లొకేషన్స్ వైజ్ మేము కంఫర్టబుల్ గానే మూవ్ అయ్యాం. అనాథ పిల్లలపై తమ తొలి ఆల్బమ్ సక్సెస్ కావడంతో ఎంతో హ్యాపీగా ఉన్నారు ఈ ఫ్రెండ్స్. ఆఫ్రికాన్స్ ని రిప్రజెంట్ చేయగలిగితే గనక ఓకే ఇంటర్నేషనల్ ఫీల్ వస్తుంది అని చెప్పేసి మేము అక్కడ యాష్లాండ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. హెల్దీ కిడ్స్ హ్యాపీ కిడ్స్ ఇచ్చిన స్ఫూర్తితో హాలీవుడ్ లో ఫీచర్ లెంగ్త్ మూవీ తీయడానికి ఈ ముగ్గురు సిద్ధమవుతున్నారు. రెడ్ కెమెరాతో షూటింగ్ తో పాటు ఎడిటింగ్, ప్రొడక్షన్ కూడా ఈ ముగ్గురే చేసుకుంటూ హాలీవుడ్ లో తమ ముద్ర వేయడానికి దూసుకుపోతున్నారు. ఈ ఆల్బమ్ సృష్టికర్తలు రవిశంకర్, సత్యకోమల్, జగదీష్ కుమార్ మా విజయవాడ ప్రతినిధి చారితో కలిసి స్టూడియోలో ఉన్నారు. ఈ ఆల్బమ్ మేకింగ్ లో వారు తీసుకున్న జాగ్రత్తలు, వారి అనుభవాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు వారి మాటల్లోనే విందాం. చారి, తెలుగు నుంచి మన ఏపీ నుంచి అనేక మంది అనేక ఆల్బమ్స్ తయారు చేసినప్పటికీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఒక ఆల్బమ్ రూపొందించాలనేటువంటి ఆలోచన ఈ ముగ్గురికి ఏ రకంగా వచ్చింది? ఈశ్వర్, తెల్లని మల్లె పువ్వు లాంటి పసిపిల్లల్ని అనాథాలను చేసి మండు టెండర్లో పడివేయద్దని చెప్పి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఇక్కడ ఈ ముగ్గురు ఇంజనీర్లు మనతో ఉన్నారు. వీళ్ళకి అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా ప్రశంసలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా వీళ్ళకి హాలీవుడ్ లో టెక్నీషియన్స్ అంతా కూడా వీళ్ళకి చాలా జేజేలు పలుకుతున్నారు. అయితే వాళ్ళ కాన్సెప్ట్ ని చూసిన తర్వాత వీళ్ళు ముందు మంచి హాలీవుడ్ పిక్చర్ ని తీస్తారని కూడా వాళ్ళు ఇప్పటికే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు ఆ యువ ఇంజనీర్లు మనతో ఉన్నారు. హాయ్ గైస్. హాయ్. చాలా అద్భుతంగా మీరు చేశారు. మీరు దీన్ని ఎలాగా, అంటే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, తర్వాత దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని ఎలా తీసుకెళ్లాలని చెప్పి మీరు ప్లాన్ చేశారు? సార్, మొట్టమొదటి మా ఆలోచన ఏంటంటే మేము పుట్టినటువంటి హోమ్ల్యాండ్ నుంచి ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు వచ్చేటువంటి ఫిలింని కానీ తీయాలనే ఉద్దేశించి మేము ఇట్లాంటి ఈ మెసేజ్ని గ్లోబల్గా అయితే ఇలాంటి మెసేజ్ ఉన్నట్టయితే గ్లోబల్గా కన్వే చేయడం కుదురుతుందని మేము ఇలాంటి ఇంటర్నేషనల్ మ్యూజిక్ వీడియోని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. అది ఈ ఇంటర్నేషనల్ మ్యూజిక్ వీడియో మీకు తెలిసినట్లయితే ఈ మిస్ యూనివర్స్ బొలీవియా పాడింది. అలానే దీని షూటింగ్ హైదరాబాద్, విజయవాడలో తీసాము. విజయవాడలో తీయడానికి రీజన్ అది కూడా ఇందాక చెప్పినట్టుగా మేము ఇక్కడ హోమ్ల్యాండ్ చేశాం కాబట్టి దీన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో చూపించి మా విజయవాడని ఇంటర్నేషనల్ స్థాయిలో తీర్చిదిద్దాలి. మేము ఇక్కడ తీసింది విజయవాడ అయినప్పటికీ అది డిఫరెంట్గా
మీ ఎలాగైతే కాన్సెప్ట్లో మాకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉంది అటువంటి రిక్వైర్మెంట్ ఉండేటువంటి లొకేషన్లో తీసినటువంటి అవుట్పుట్ వచ్చే విధంగా మేము పోస్ట్ ప్రొడక్షన్లో చాలా వర్క్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మీరు చెప్పండి, యాక్చువల్గా హైదరాబాదు లేకపోతే విజయవాడ లేకపోతే ఇవన్నీ కూడా ఏపీకి సంబంధించిన సినిమాలు ఏవి కూడా హాలీవుడ్లో గొప్పగా రాణించలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హాలీవుడ్ స్టాండర్డ్లో తీసుకురావడానికి టెక్నికల్గా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇది ముందుగా చెప్పినట్టు ఇది ఒక రోజులో ఒకళ్ళ వల్ల ఏ పని అయితే కాదు. సో మేము ఎప్పుడు ఈ టెక్నాలజీ ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్డేట్ చేసుకుంటూ ముగ్గురం షేరింగ్ చేసుకుంటూ, సో ఎవరికైనా న్యూ ఐడియా వస్తే వెంటనే అది అప్లై చేసుకొని టీమ్ వర్క్, ఇట్స్ టోటలీ టీమ్ వర్క్. అది ఒకళ్ళ వల్ల అయితే డెఫినెట్గా అయ్యేది కాదు. సో దట్స్ హౌ వి డిడ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి, మిస్ బొలీవియా తర్వాత కెనడాకి సంబంధించిన వీళ్ళందరూ కూడా మీకు చాలా ఫ్రీగా చేశారంటే కాన్సెప్ట్ చూస్ చేశారా లేకపోతే మీలో ఉన్న టెక్నికల్ వాల్యూస్ని చూస్ చేశారు? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాన్సెప్ట్తో పాటు మెయిన్ కాన్సెప్ట్ డిమాండ్ చేస్తుంది, ప్యారల్గా మేము ఈక్వల్లీ టాలెంటెడ్గా కూడా ఉంది. ఎందుకంటే మేము చేస్తున్న క్వాలిటీ ఇమేజెస్ సతీష్ సిక్క గారికి తెలుసు మేము ఎలాంటి క్వాలిటీలో డెలివర్ చేస్తున్నాం అవుట్పుట్ అని చెప్పేసి. సో ఆ కాన్ఫిడెన్స్తోనే ఫస్ట్ మేము ఏంటంటే ఏ ప్రెషర్ లేకుండా వాళ్ళు కూడా ఈ క్వాలిటీలో ఇస్తారు అనే కాన్ఫిడెన్స్తోనే 100% మూవ్ అయ్యారు. సో దెర్ ఈస్ నో ప్రెషర్ విత్ అస్ బికాస్ వీ కెన్ గివ్ దట్ క్వాలిటీ. ఎందుకంటే ప్రీవియస్ షార్ట్ మేము చేసినవన్నీ చూశారు వాళ్ళు. సో మీరు చెప్పండి, అవతార్ ఇటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు కూడా మీకు ప్రశంసలు వచ్చాయి మీకు త్రూ నెట్ ద్వారా కానీ లేకపోతే పర్సనల్గా కానీ, ఇది ఎలా ఫీల్ అవుతున్నారు దీని మీద? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఎందుకంటే ఇది 6-7 ఏళ్ల నుంచి మేము కష్టపడుతున్నటువంటి ఫలితం ఇది. ఇన్నేళ్లుగా కూడా మేము ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక అవుట్పుట్ని ఇవ్వాలనే ఉద్దేశించి చేసినటువంటి ఇన్నాళ్ళు ప్రతి ఒక్క ఫిల్మ్ మేకింగ్ సంబంధించి ఒక కాన్సెప్ట్ దగ్గర నుంచి కానీ అలానే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ప్రతి ఒక్క స్టేజ్లో మేము తీసుకున్నటువంటి కేర్, మేము అప్గ్రేడ్ అయినటువంటి మా స్కిల్స్ని యూజ్ చేసి ఇటువంటి స్థాయిలో మేము తీసిన అవుట్పుట్ని కూడా అదే విధంగా మేము తీర్చిదిద్దడంతో అలాంటి ప్రశంసలు వచ్చినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే మేము నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిం హాలీవుడ్లో తీస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మాకు సపోర్టివ్గా ఉంటారు. మేము చేసేటువంటి ఫిలింలో వాళ్ళు మ్యూజిక్ కంపోజ్ చేస్తామని, అట్ ది సేమ్ టైం వాళ్ళు విజువల్ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ సపోర్ట్ చేస్తామని వాళ్ళు అంటున్నారు. వీ ఫెల్ట్ రియలీ హ్యాపీ, రియలీ థ్యాంక్ ఎవ్రీవన్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మిస్ బొలీవియా క్లాడియా ఉంది, ఆమె చాలా దీని మీద ఫీల్ అయ్యి చాలా ఫ్రీగా చేసిందని చెప్తున్నారు. అట్లాగే మిస్ కెనడా కూడా దీని మీద చాలా రెమ్యునరేషన్ లేకుండా చేస్తారని చెప్తున్నారు. దీని మీద ఎలా ఫీల్ అవుతున్నారు? మిస్ వరల్డ్ కెనడా అండి, ఇప్పుడు మేము తీసిన మ్యూజిక్ వీడియో స్పానిష్ లాంగ్వేజ్లో ఉంది. బట్ యూనివర్సల్గా మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో మిస్ వరల్డ్ కెనడాకి ఈ యూనివర్సల్గా ఈ మెసేజ్ని మనం ఇంగ్లీష్లో చెప్పినట్టయితే బాగుంటుందని తను కూడా ముందుకు రావడం జరిగింది. సో వీ ఫెల్ట్ రియలీ హ్యాపీ. దీని మొత్తం ఎసెన్స్ మొత్తాన్ని చివర్లో ఒక వాయిస్ ఓవర్లో తను చెప్పడం జరిగింది. ఇట్స్ రియలీ హెల్ప్ఫుల్ అండ్ షీఈస్ వెరీ కంఫర్టబుల్ ఇన్ హెల్పింగ్. ఇలాంటి హెల్ప్ చేయాలని ఆమె చాలా ముందుకు వచ్చారు. ఈశ్వర్, ఇది దాదాపుగా 6 సంవత్సరాల కృషి ఫలితం. ఈ యువ ఇంజనీర్లు ఒక హాలీవుడ్ రేంజ్ లో ఇప్పుడు ఒక మ్యూజిక్ వీడియోని చేశారు. ఫ్యూచర్ లో వీళ్ళు ఒక హాలీవుడ్ పిక్చర్ ను కూడా తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. అవతార్ ఇటువంటి రేంజ్ లో టెక్నికల్ గతంలో వీళ్ళకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? షార్ట్ ఫిల్మ్స్ చేసి కానీ, ఆల్బమ్స్ చేసి కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా? ఫస్ట్ టైమే ఈ రంగంలోకి దిగారా వీళ్ళు? ఈశ్వర్, ఇప్పుడు హాలీవుడ్ కి సంబంధించి వీళ్ళు ఒక మీడియా హౌస్ ని ఏర్పాటు చేశారు. అయితే దిస్ ఈస్ ది ఫస్ట్ ఫిలిం వాళ్ళకి మొట్టమొదటి. ఇది అయితే మొదటి కూడా చాలా బాగా క్లిక్ అయింది. వాళ్ళని అడిగి తెలుస్తుందో. మీరు చెప్పండి, ఇది మీకు ఫస్ట్ ప్రయోగమా? ఇంతకుముందు ఏమైనా తీశారా? మేము ఇన్ని సంవత్సరాలుగా మేము ప్రతిసారి స్మాల్ క్లిప్పింగ్స్, షూటింగ్స్ మేము తీసుకునేవాళ్ళం అండి. ఇటువంటి టెక్నికల్గా మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడానికి యూస్ టు టేక్ స్మాల్ షూటింగ్, ఎప్పటికప్పుడు షూటింగ్ తీసుకునేవాళ్ళం. దాన్ని ఏ విధంగా మనం రిప్రజెంట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ లండన్లో కొన్ని సీక్వెన్స్ అనుకున్నప్పుడు లండన్ని మేము కొన్ని డిజిటల్గా బిల్డప్ చేసి దాన్ని స్మాల్ సీక్వెన్స్గా తీసుకొని దాంట్లో ఎటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ ఇన్కార్పొరేట్ చేయాలి అనే అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ మేము చేసామండి. ఇట్స్ లైక్ లాంగ్ టర్మ్, ఎప్పటి నుంచో స్టార్ట్ అయిన ప్రాసెస్. మీకు ఇందాక చెప్పండి, ఇది ఫస్ట్ టైం కాబట్టి మీకు టెక్నికల్గా ఎట్లా అనిపించింది? సో టెక్నికల్గా ఫస్ట్ టైం ఒరిజినల్గా తీసేటప్పుడు కరెక్టే టెక్నికల్గా ప్రాబ్లం ఫేస్ అయ్యేటట్టు అనిపించింది స్టార్టింగ్. కాకపోతే మేము 4 years 6 years ఏదైతే ఉందో వీటిలో చాలా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసాం అనమాట. మేమే ఆల్మోస్ట్ హాలీవుడ్ ఈ పిక్చర్స్ చేయడానికి ఎంత ఒరిజినల్గా రియాలిటీలో ఎంత కష్టపడతామో దాని ముందలే కష్టపడ్డాం. యాక్చువల్ చెప్పాలి ప్రీ ప్లాన్డ్గానే జరిగింది కాబట్టి మాకు కష్టపడినట్టు అనిపించలేదు. ఇలాంటి క్వాలిటీ ముందలే చేశాం కాబట్టి. ఓకే, మీరు చెప్పండి, ఆర్ యూ కాన్ఫిడెంట్ నెక్స్ట్ హాలీవుడ్ రేంజ్ లో పిక్చర్ తీయడానికి కాన్ఫిడెంట్ కొన్నారా? డెఫినెట్లీ. ఎందుకంటే ఎవ్రీథింగ్ ప్లాన్ గా జరుగుతున్నప్పుడు విల్ నెవర్ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రబుల్స్, రైట్? సో దట్స్ వాట్
దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ మేము ఆల్రెడీ ప్రీ ప్లానింగ్లో ఉన్నాము ఫీచర్ ఫిలిమ్స్లో. సో డెఫినెట్లీ విల్ డూ. ఇప్పుడు వీళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఫ్యూచర్ లో మేము హాలీవుడ్ రేంజ్ లో ఒక పిక్చర్ ని ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ తీస్తామని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఈశ్వర్ రైట్ చారి, మీరు లైవ్ లోనే ఉండండి. తెలుగు వారి ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పినటువంటి ఈ ముగ్గురు, ఈ త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఆల్బమ్ ను ఏ రకంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రమోట్ చేయబోతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. జీవితపు ప్రయాణం ఎక్కడ ఆగకూడదు. ఒకయా ట్యూబ్లర్ వాగ్దానం లైఫ్ డబుల్ కన్నా ఎక్కువ. కొనసాగాలి జీవితం. ఒకవేళ మనకు గూగుల్, ఫేస్బుక్, జీపీఆర్ఎస్ ఇంకా మెట్రో 25 ఏళ్ల ముందరే ఉంటే ఎలా ఉండేది? మన లైఫ్ చాలా ప్రోగ్రెసివ్ గా ఉండేది. ఇట్స్ నెవర్ లేట్. ఇప్పుడు మనకు లభించింది జెన్ నెక్స్ట్ టెక్నాలజీ గల మైక్రోటెక్ 24/7. ఇది మీ బ్యాటరీని కూడా కాపాడుతుంది. భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు, భవిష్యత్తులో జీవించండి. రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త సంచలనం శ్రీ అభయ గ్రూప్. సరికొత్త వెంచర్లతో నిత్య నూతనంగా మీ ముందుకు వస్తుంది శ్రీ అభయ గ్రూప్. ప్రతిభ బయోటెక్ వారి బెట్ మరియు బయోడాన్ వాడండి. మీ పైరు వాతావరణ ఒడిదుడుకులు తట్టుకుని సహజంగా పెరిగి అధిక దిగుబడినిస్తుంది. నాణ్యమైన ఉత్పత్తులు, అధిక దిగుబడులు. మీ వాడు ఉద్యోగం చేయను, వ్యాపారమే చేస్తాను అంటున్నాడంట. మా వాడి వ్యాపారం కోసమేగా నేను ఇన్నాళ్ళు కపిల్ చిట్ ఫండ్స్ లో పొదుపు చేసింది. కపిల్ చిట్ ఫండ్ మీ కలలకు సాకారం. The new TVS Vigo with body balance, built to play. రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త సంచలనం శ్రీ అభయ గ్రూప్. సరికొత్త వెంచర్లతో నిత్య నూతనంగా మీ ముందుకు వస్తుంది శ్రీ అభయ గ్రూప్. రంగురంగుల రంగవల్లులు స్వాగతించిన వాకిళ్ళు, నిండు మనసులు